Hi guys. So today's video is very important for all the youngsters out there. సో నేను ఎప్పటి నుంచి చెప్పాలనుకున్నా అసలు నాకు వచ్చే మెసేజ్లన్నీ కూడా భయ్యా జాబ్ కావాలి జాబ్ కావాలి జాబ్ కావాలి జాబ్ కావాలి జాబ్ కావాలనే ఉంటున్నాయి. సో ఆ మైండ్ సెట్ని చేంజ్ చేయడానికి నేను చాలాసార్లు చెప్తుంటా భయ్యా జాబ్స్ కాకుండా దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ యూ కెన్ డూ. అందుకని మన పేజ్లో పోస్ట్ చేసేటప్పుడు కూడా మనం అఫ్ కోర్స్ జాబ్ అప్డేట్స్ వేస్తాం, కానీ దాంతోపాటు ఈ రకంగా ఎర్న్ చేయొచ్చు, స్టాక్ మార్కెట్స్లో ఎర్న్ చేయొచ్చు, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్కి ఎక్కువ జీతం వస్తుంది, లేకపోతే ఎక్కువ డబ్బులు సంపాదించగలడు, లేకపోతే ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. బయట పిల్లలు ఇలా సంపాదిస్తున్నారు అలా సంపాదిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే ఇండియా అనేది జాబ్స్, అఫ్ కోర్స్ జాబ్స్ ఇండియన్ యూత్కి జాబ్స్ ఆర్ ఇంపార్టెంట్, కానీ ఇండియా ఈజ్ అ కంట్రీ వేర్ జాబ్స్ మాత్రమే చేస్తా ప్రతి ఒక్కళ్ళు అంటే అంత అకామిడేట్ చేసే అవకాశం ఇండియాలో తక్కువ ఉంది. ఎందుకంటే ఇండియా ఈజ్ హ్యావింగ్ ఏ హ్యూజ్ పాపులేషన్. ఆ పాపులేషన్ని తట్టుకొని ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అంటే ఇట్స్ ఎ వెరీ 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 టఫ్ టాస్క్. మీరు చూడండి, పాపులేషన్ తక్కువ ఉన్న యూఎస్ఏ ఈ మధ్య కాలంలో పెరిగిన పాపులేషన్ వల్ల ఇప్పుడు జాబ్స్ అనేవి వాళ్ళ దగ్గర లేవు. మెల్లిగా యూఎస్ఏలో ఏమవుతుంది అంటే లోకల్స్కి జాబ్స్ ఇవ్వాలని కొత్త ఉద్యమాలన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో బేసిక్గా ఇలాగే అవుతుంది. ఎప్పుడైతే మనం ఓన్లీ జాబ్స్ కోసమే చూసాం, జాబ్స్ మాత్రమే కావాలి, జాబ్సే చూస్తున్నామంటే మనకి అవ్వదు, ఇండియాలో ఉన్న పరిస్థితులకు అవ్వదు. కానీ చైనాకి అది వర్కౌట్ అవుతుంది. ఎందుకు అంటే చైనాలో ప్రతి సందులో ఒక కుటీర పరిశ్రమ ఉంటుంది, అందులో పనిచేయడానికి రెడీ అయిపోతారు. అంటే కుటీర పరిశ్రమ ఇన్ ద సెన్స్ వాటిలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ప్రొడక్షన్ చేసుకుంటారు. వాళ్ళు ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఉంటారనమాట. అయితే ఇంట్లోనే టాయ్స్ తయారు చేసి అమ్మడము, లేకపోతే ఇంట్లోనే ఏదేదో తయారు చేసుకోవడము, అలాంటివన్నీ చేస్తుంటారు. చిన్న చిన్న మెషినరీస్ పెట్టుకొని ప్లాస్టిక్ టబ్స్ తయారు చేయడము, లేకపోతే ప్లాస్టిక్ మగ్స్ తయారు చేయడం, ఇలాంటివన్నీ చైనాలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈజీగా దాన్ని ఇంపోర్ట్ చేసేయగలుగుతున్నారు మనలాంటి కంట్రీస్కి. కానీ మన దగ్గర ఇలాంటి ఒక మైండ్ సెట్ అనేది రావట్లేదు. ఇప్పుడు కూడా మనం జాబ్ మన ఫస్ట్ ప్రయారిటీ, అది తప్పనట్లేదు. కానీ దేర్ ఆర్ 5 అదర్ ఆపర్చునిటీస్. ఈ 5 ఆపర్చునిటీస్ ఏవైతే నేను చెప్తున్నానో ఇందులో మీరు జాబ్ చేస్తున్నా ఎక్కువ సంపాదించగలరు, లేకపోతే సోలోగా కూడా ఎక్కువ అర్న్ చేయగలరు అనమాట. అలాంటి 5 ఆపర్చునిటీస్ అయితే నేను ఇక్కడ చెప్తాను. అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంటర్నెట్ సోలోప్రీనర్స్ అనమాట. సోలోప్రీనర్స్ అన్న వాళ్ళు ఎవరు బేసిక్గా అంటే సోలోప్రీనర్స్ ఆర్ నథింగ్ బట్ హూ ఆర్ అర్నింగ్ మనీ త్రూ ఇంటర్నెట్. అది మీరు ఎలాగైనా సంపాదించారు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఈజ్ ఏ ఇంటర్నెట్ సర్వీస్. మీరు ఒక ఇన్ఫర్మేషన్ని కానీ ఒక ప్రోడక్ట్ని కానీ ఏదో ఒక రకాన్ని కానీ మీరు యూట్యూబ్ ద్వారా సేల్ చేస్తున్నారు, అది కూడా ఒక బిజినెస్సే. లేదంటారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏదైనా చేయొచ్చు. ప్రతి ఒక్కరిని ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా దే ఆర్ స్టార్టింగ్ దేర్ ఓన్ బిజినెస్. అంటే ముసలి వాళ్ళు అయితే పచ్చడి వ్యాపారం, 40 ఏళ్ళ వాళ్ళు అయితే చీరలు అమ్మడం, 30 ఏళ్ళ వాళ్ళు అయితే ఇంకా ఏదైనా అమ్మడం, ఇలాంటి ప్రతి ఎవరు కూడా ఖాళీగా లేరు. అందరూ కూడా సోలోప్రీనర్స్ అవుతున్నారు. ఎందుకంటే దే అండర్స్టాండింగ్ ద ఫ్లెక్సిబిలిటీ ఇన్ దట్. అంటే సోలోప్రీనర్స్ అవడం వల్ల మనం ఇంట్లో ఉండి పని చేసుకోగలం, మన డబ్బులు మనం బయటకంటే ఎక్కువ సంపాదించగలం, ఇంట్లో ఉండి ఇవన్నీ చేయగలం అంటున్నారు. ఇవన్నీ చేయాలంటే మీకు అవగాహన రావాలి. అంటే ఇంట్లో ఉండి చేసే పనులు ఏంటి, ఈ సోలోప్రీనర్గా మనం ఏమేమి చేయొచ్చు, వీటి గురించి నేను ఇంకో వీడియో చేయాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, దీని మీద సపరేట్గా నేను మాట్లాడతాను. పక్కన పెట్టండి. దిస్ ఈజ్ వన్ జాబ్ వేర్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ ఇండియా. ఇండియాలో చాలా స్కోప్ ఉంది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్. నేను చెప్తున్నా కదా, ఒక బిజినెస్ పడిపోతే డిజిటల్ మార్కెటింగ్ కావాలి, ఒక బిజినెస్ లేస్తే డిజిటల్ మార్కెటింగ్ కావాలి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది మీ ప్రోడక్ట్ని ఈ ఆన్లైన్లో ఉన్న ఎరాలోకి పంపిస్తుంది. మీ ప్రోడక్ట్ని కావచ్చు, సర్వీస్ని కావచ్చు. ఇందాక మీకు చెప్పినట్టు ఇంటర్నెట్లో మీరు పచ్చళ్ళు అమ్మినా కూడా దానికి మంచి పోస్టర్ చేసి మంచి ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి దానికి SEO చేస్తేనే అది ఆన్లైన్లోకి వెళ్ళి కనిపిస్తుంది. సో ఇవన్నీ చేయాలి అంటే ఆఫ్ కోర్స్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. డిజిటల్ మార్కెటింగ్ విల్ ప్లే అ వైటల్ రోల్ ఇన్ ద కమింగ్ డేస్. ఖచ్చితంగా దిస్ ఈజ్ వన్ బిగ్ థింగ్. ఖచ్చితంగా దీనికి గ్రోత్ అనేది ఉంటుంది, విచ్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్. అండ్ థర్డ్ వచ్చేసి ఏంటి అంటే హెల్త్ సెక్టర్. హెల్త్ సెక్టర్లో మీరు జాబ్ చేయండి, మెడికల్ డాక్టరే అవ్వాల్సిన అవసరం లేదు, మీరు జాబ్ చేయొచ్చు, సిరంజెస్ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, చిన్నవి. లైక్ హెల్త్ సెక్టర్లో ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే ఫార్మసీ సైడ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ ఉన్నారు. రెడ్డీస్ కావచ్చు, లేకపోతే సిప్లా కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అందరూ పని చేసుకోవచ్చు, దట్ ఈస్ జాబ్. కానీ అది కాకుండా ఇండివిజువల్గా గవర్నమెంట్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు సిరంజెస్ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, హ్యాండ్ గ్లౌస్ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, సర్జికల్ మాస్క్ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకి పెద్ద ఖర్చు అయ్యేవి కాదు, చాలా తక్కువతో అవ్వచ్చు. కానీ అది చేసే ప్రాసెస్ మీకు తెలియాలి అనుకుంటే దాని గురించి కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నేను 5 సెక్టర్స్ చెప్తాను, దేని గురించి ఇండివిజువల్గా కావాలని అక్కడ మెసేజ్ చేస్తాను. నేను మళ్ళీ వీటి గురించి సపరేట్ వీడియోస్ చేస్తాను, దాని ద్వారా మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ సెక్టర్.
ఇక్కడ మిమ్మల్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, మ్యూచువల్ ఫండ్ సహీ హై ఇలాంటివన్నీ నేను చెప్పట్లేదు. ఇక్కడ మీకు ఎలాంటి అవగాహన రావాలి అంటే స్టాక్ మార్కెట్, నాకు కూడా స్టాక్ మార్కెట్ ఈజ్ ఇంట్రెస్టింగ్, నాకు స్టాక్ మార్కెట్ నేర్చుకోవడము దాంట్లో ఇన్వెస్ట్ చేయడం ఇవన్నీ ఇంట్రెస్టెడ్. కానీ వేరే ఒకరికి సజెషన్ చేయాలి అంటే ఐ నీడ్ టు హ్యావ్ సమ్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ నేను క్లియర్ చేసి ఉండాలి, సెబీతో రికగ్నైజ్ అయ్యి ఉండాలి. సో వీటి కోసం ఏం చేస్తున్నారో తెలుసా, ఇప్పుడు ఫినాన్షియల్ అవేర్నెస్ తెచ్చుకున్న వాళ్ళు, ఈ బుక్స్ చదువు ఇంటర్నెట్ ఏదో చేసిన వాళ్ళు సెబీ చిన్న ఎగ్జామ్ పెడుతుంది. ఆ ఎగ్జామ్ని క్రాక్ చేస్తే మీరు పర్సనల్గా ఒకటి దగ్గర డబ్బులు ఉన్నాయండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి ఈ మధ్య స్టాక్ మార్కెట్ అనేది ప్రతి ఒక్కరికి ఒక కేక్ వాకే, అంటే ఈజీగా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం, వెళ్ళేసి ఏదో డబ్బులు పెట్టేస్తాం, వస్తే వచ్చే పోతే పోయాయి. కానీ పెట్టే ముందు ప్రతి ఒక్కరికి భయం అయితే ఉంటుంది, అంటే నా డబ్బులు ఏమైపోతాయో, నా డబ్బులు ఎక్కడికి పోతాయో అనే భయం అయితే ఉంది. సో అలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, సో వాళ్ళందరూ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే కౌన్సిలర్స్ ఉంటారో, లేకపోతే ఎవరైతే మనకి చెప్తారో, బ్యాంక్స్లో ఉంటారో, సపరేట్గా దీనికి ఒక సెక్టారే ఉంది. వాళ్ళకి కాకుండా మీరు ఆన్లైన్లో ఇన్ఫ్లుయెన్సర్స్గా అయ్యి వేరే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, వేరే వాళ్ళకి సజెషన్స్ ఇవ్వచ్చు. ఎప్పుడు అంటే ఇలాంటి సెబీ రిలేటెడ్ ఎగ్జామ్ రాస్తే. సో దాని గురించి చెప్పమంటే అది కూడా కామెంట్ చేయండి. సో ఈ ఫైనాన్షియల్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ చాలా ఫ్రీ బీస్ ఇస్తుంది. అది నేను ఏపీయో తెలంగాణనో లేకపోతే ఇండియాలోనో చెప్పట్లేదు, ఆల్ ఓవర్ ద కంట్రీ ఫ్రీ బీస్ ఎక్కువ ఇస్తుంది. సో జనాలకి ఇదివరకు అయితే ఏదైతే ఇంపార్టెంట్ నీడ్ ఉందో, విచ్ ఈస్ ఫుడ్, షెల్టర్, క్లోతింగ్, ఈ 3 నీడ్స్ గవర్నమెంట్ ఆల్రెడీ తీర్చేస్తుంది. మంత్లీ బెనిఫిట్స్ ఇవ్వడం లేకపోతే ఏదో రకంగా తీర్చేస్తుంది. దానివల్ల ఏంటంటే జనాలు అట్లీస్ట్ ఈ ఫుడ్, షెల్టరు లేకపోతే క్లోతింగ్ వీటిలో అయితే స్కేర్సిటీ ఈ మధ్య తగ్గింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ కమింగ్ టు, ఎవరైతే పూర్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ కన్వర్ట్ అవుతున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు మిడిల్ క్లాస్ కన్వర్ట్ అవుతారో దే వాంట్ టు సేవ్ ఆర్ ఇన్వెస్ట్ దేర్ మనీ ఇన్ సమ్వేర్, ఎక్కడైనా పెట్టాలి. సో వాళ్ళకి అవగాహన లేదు. ఇది ఎవరికి తెలుస్తుంది? ఫినాన్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో ఈ అవగాహన ఉన్నవాడు ఊరికే చెప్పచ్చట లేదు, ఇలా సెబీ రిలేటెడ్ ఎగ్జామ్ రాసి చెప్పాలి. సో దానికి ఫ్యూచర్లో ఫుల్గా స్కోప్ ఉంది, ఖచ్చితంగా అది బూమింగ్ మార్కెట్ అవుతుంది. ఈవెన్ నేను కూడా సెబీ రిలేటెడ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి అది కూడా రాస్తాను. ఖచ్చితంగా నేను దాన్ని రాయాల్సిందే, ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ బూమింగ్ సెక్టార్. ఖచ్చితంగా నా ఫుట్ ప్రింట్స్ కూడా అందులో ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో దిస్ ఈస్ 4. అండ్ 5th వన్ వచ్చేసి ఏంటి అంటే, యూ కెన్ బికమ్ ఎ టెక్ ఫ్రీలాన్సర్ అనమాట. మీరు జాబ్స్ అంటుంటారు కదా, ఈ జాబ్స్ ఏంటి అంటే ఈ రోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. ఈ టెక్ ఫ్రీలాన్సర్ అని కూడా ఎలాగా అంటే, వాడికి ఈ పర్ఫెక్ట్ డొమైన్లోనే చేయాలి, నాకు ఈ ప్రాజెక్ట్ అసైన్ చేస్తేనే చేయాలి, ఇలా ఉండదు. మార్కెట్లోకి వచ్చిన ప్రతి దాని మీద అవగాహన ఉంటుంది. ఆ అవగాహనను తీసుకొచ్చి ఇంటర్నెట్లో పెడుతున్నారు. వాళ్ళు కూడా అక్కడ ఒక సోలో ప్రీనర్షిప్ని తీసుకుంటున్నారు. అంటే ఇంటర్నెట్లో పెట్టేసి టెక్ గురించి మాట్లాడేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేసేసి అక్కడి నుంచి మీకు ఏదైనా సర్వీస్ కావాలి అంటే DM ఫర్ కొలాబరేషన్స్, DM ఫర్ ప్రాజెక్ట్స్ అని పెడుతూ ఉంటారు. సో అది ఎందుకు పెడుతున్నా అంటే, మీరు ఇంటర్నెట్లో ఉన్న అవగాహనతో లేకపోతే ఎక్కడైనా కోచింగ్ తీసుకొని ఏదో ఒకటి స్కిల్ నేర్చుకున్నారంటే దాన్ని అవసరమైన వాళ్ళ వరకు చేస్తుంది మీకు ఇంటర్నెట్. సో ఈ 5 స్కిల్స్, ఈ 5 ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇప్పుడు చెప్పినవి, వీటిలో మీరు ఏ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అంతేగాని జాబ్ ఒకటే జీవితం కాదు అనేది మాత్రం కొంచెం అవగాహన తెచ్చుకోండి. సో దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు కన్వే ఫ్రమ్ దిస్ వీడియో. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ ఇన్ యువర్ వాట్సాప్ గ్రూప్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.